ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కి సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్ను చూశారు. చేతులు కాళ్లకు కాలిన గాయాలు కావడంతో ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. మార్క్కు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్య ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలియజేశారు. ఇవాళ ఉదయం మార్క్ను ఎమర్జెన్సీ వార్డు నుంచి రూమ్కు తరలించారు. మరో 3 రోజుల పాటు పరీక్షలు చేయాల్సి ఉందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కి సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్ను చూశారు. చేతులు కాళ్లకు కాలిన గాయాలు ఉండడంతో ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. మార్క్కు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్య ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలియజేశారు. ఇవాళ ఉదయం మార్క్ను ఎమర్జెన్సీ వార్డు నుంచి రూమ్కు తరలించారు. మరో 3 రోజుల పాటు పరీక్షలు చేయాల్సి ఉందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. అగ్ని ప్రమాదంలో గాయపడ్డ మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు 7 ఏళ్ల మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో చదువుకుంటున్నాడు. స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో శంకర్ చేతులు కాళ్లపై గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో మార్క్ శంకర్తో పాటు మరో 15 మంది చిన్నారులు గాయపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.